హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పీతల ఇగురు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇదిగోటండి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు. ఇందులో పీతల గుడ్డు వస్తుంది. దానిని స్టవ్ మీద కడాయి పెట్టి కొద్దిగా నీళ్లు పోసి ఆ గుడ్డిని ఆ గిన్నెలో పెట్టి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. ఇది ఉడికేలోపు పీతల ఇగురికి కావలసిన ఇంగ్రీడియంట్స్ మిశ్రమాన్ని మనం తయారు చేసుకుందాం. అందులోకి ఆనియన్స్ ఎక్కువగా పడతాయండి. ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, కారం, ఆయిల్, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ రసం దిగేలాగా బాగా కలుపుకోవాలి. ఆ కలిపిన మిశ్రమాన్ని పీతలలో ఇలా వేసి సర్దాలండి. పీతలన్నిటికీ పట్టేలా బాగా సర్ది పెట్టాలి. బాగా సర్ది పెట్టి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసం అందులో వేయాలండి. పులుపు తగిలితే ఇగురు చాలా టేస్టీగా వస్తుందండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతటిని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్డును కూడా అందులో మధ్యలో పెట్టాలండి. పెట్టి కొత్తిమీర వేసి మూత పెట్టి బాగా ఉడికించాలి. బాగా ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే వేడి వేడి పీతల ఇగురు రెడీ. మధ్యలో పెట్టిన గుడ్డు గిన్నెని పక్కకు తీసి పెట్టాలి. ఇదిగో చూడండి పీతల గుడ్డు. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పీతల్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలిపితే ఇగురు పీతలన్నిటికీ బాగా పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వంటకాలు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.